బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్న నరాలు తెగే ఉత్కంఠతో మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది కూడా మహారాష్ట్ర ఎన్నికలకు వెళ్లే సందర్భంలో అక్కడ తెలుగు రాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నాయి లేదా మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్న తరహాలో కూడా తెలుగు రాష్ట్రాల్లోని మంత్రులు, ముఖ్యమంత్రులు, డిప్యూటీ ముఖ్యమంత్రులు వెళ్లి ప్రచారం చేసే సందర్భాలు అనేకంగా ఉన్నాయి. అయితే తెలంగాణకు సంబంధించిన నాయకులు వెళ్లారు, అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకులు వెళ్లారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నియోజకవర్గాలు ఏవైతే ప్రచారం చేశారో అక్కడ అత్యధిక మెజార్టీ కనబరుస్తూ ఆధిక్యత కొనసాగిస్తున్నారు బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు. సో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించినటువంటి షోలాపూర్, డెగ్లూరులో బీజేపీ హవా క్రియేట్ చేస్తోంది. ఈ నెల 16, 17 తేదీల్లో మహాయుత్ తరఫున పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. ఆ నియోజకవర్గాల్లో విజయ పదంలో పవన్ ప్రచారం చేసిన అభ్యర్థులు ముందు కొనసాగుతున్నారు. అయితే సౌత్ ఇండియాలో బీజేపీ బ్రహ్మాస్త్రంలా దొరికారు పవన్ కళ్యాణ్. సౌత్ ఇండియా వ్యాప్తంగా సనాతన ధర్మం అని కానివ్వండి, బీజేపీకి సంబంధించి అనేక విషయాల్లో కూడా ధర్మం, దేవుడు, భక్తి అంటూ కూడా మాట్లాడుకొచ్చే పదాలు ఆయన నుంచి వచ్చేటువంటి ఆ మాటలని కూడా చాలా వరకు ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయి. బీజేపీకి ఒక మహాప్రసాదంలా, బ్రహ్మాస్త్రంలా పవన్ కళ్యాణ్ దొరికాడని చెప్పొచ్చు. ఎస్, డెగ్లూరు, సోలాపూర్ లో బీజేపీ అభ్యర్థులు విజయ డంకాదిశగా ముందుకు వెళ్తున్నారు. అత్యధిక మెజార్టీతో ఆధిక్యత కనబరుస్తూ వస్తున్నారు. సుమారుగా 10,000, 12,000 పైచిలకు మెజార్టీతో వాళ్ళు కొనసాగుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో ఆయన ఎక్కువగా సనాతన ధర్మం గురించి, గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు అక్కడ చేసినటువంటి ప్రచారాల గురించి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు తెలంగాణ కానివ్వండి, కర్ణాటకలో కానివ్వండి, సౌత్ ఇండియాలో ఈ రెండు రాష్ట్రాలను ఉద్దేశిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను ఎక్కుపెడతాయని మాట్లాడుకొచ్చారు. సో ఇక్కడ ఆయన ప్రచారాల తీరుతలను చూసిన తర్వాత డెఫినెట్ గా అక్కడ ఆ క్రౌడ్ గ్యాదరింగ్ కానివ్వండి, బీజేపీ హోర్ కానివ్వండి, డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ సత్తా చాటారనే రకంగా సంకేతాలు కనబడుతున్నాయి. రిజల్ట్స్ ఫలితాలు చూసినా కూడా పవన్ కళ్యాణ్ ప్రచార తీరు డెఫినెట్ గా మహారాష్ట్రలో ఈరోజు ఫలితాన్ని చూపిస్తోంది. సౌత్ ఇండియాలో ఆయన ఒక బ్రహ్మాస్త్రంలో దొరికారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కూడా చాలా జోరుగా ప్రచారం చేశారు ఆయన. డెగ్లూరు, సోలాపూర్ నియోజకవర్గాల్లో సుమారుగా ఇప్పటివరకు 4 రౌండ్లు పూర్తయ్యేసరికి 12, 13,000 మెజార్టీతో వారు ఆధిక్యత కనబరుస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ ఏ రకంగా ఉంది, ఇంకే నియోజకవర్గాలైనా ప్రచారం చేశారు? పవన్ కళ్యాణ్ ప్రచార తీరుతలను చూసాం మనం. మహారాష్ట్రలో కూడా ఆయన పెద్ద ఎత్తున ఆయన అభిమానులు ఆకట్టుకున్నారు. బీజేపీకి సంబంధించి ఏ రకంగా అయితే హిందూ సంఘాలు, హిందువులు ధర్మం, న్యాయం, సనాతన ధర్మం అంటూ మాట్లాడుకొస్తున్నారు, అదే రీతిలో మాట్లాడుకొచ్చారు ఆయన. సో ఇంకా ఏ నియోజకవర్గాలపైన పవన్ ప్రభావం చూపించే అవకాశం ఉంది? రేపటి రోజున ఇంతటి స్థాయిలో ప్రభావం చూపించిన పవన్ కళ్యాణ్ ని అటు డిప్యూటీ సీఎం గానే కాకుండా ఇంకా ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఇంకే రకంగా ఆయన వినియోగించుకునే అవకాశం ఉంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ బీజేపీకి డెఫినెట్ గా ఒక బ్రహ్మాస్త్రంలో దొరికాడు. ఆయన డెఫినెట్ గా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక రేపటి రోజున జనసేన, బీజేపీ నిజంగానే కృష్ణమోహన్ చెప్పినట్టుగా అది కనుక కన్ఫర్మ్ గా జరిగితే డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఒక శక్తిగా మార్చుకొని బీజేపీ అన్ని రకాలుగా తెలుగు రాష్ట్రాలతో పాటుగా సౌత్ ఇండియా వ్యాప్తంగా ఆయన సేవలు వినియోగించుకునే అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ రోజు రిజల్ట్స్ అనౌన్స్మెంట్ జరుగుతోంది. ఇప్పటివరకు 5 రౌండ్లు పూర్తయ్యాయి. మనకందున్న సమాచారం మేరకు 5 రౌండ్లు పూర్తయ్యేసరికి పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన సోలాపూర్, డెగ్లూరు నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు, బీజేపీ సంబంధించిన అభ్యర్థులు హవా క్రియేట్ చేస్తున్నారు.